ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన పిల్లలకి, ఆయన కలిగిన ఆస్తికి అంతటి కూడా దేవాది దేవుడు అగ్ని ప్రకారం వేసినట్టుగా మనం చూసాం. అపవాది చాలా సార్లు వారి యొక్క కుటుంబాన్ని, ఆయనకున్నటువంటి సమస్తాన్ని పాడు చేయాలని చూసినప్పుడు, యోబు పిల్లలు ముట్టాలని చూసినప్పుడు దేవుడు వేసిన ఆ కంచెను, ఆ కాపుదలను వాడు దాటలేకపోయాడు. వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. ఆయన ఆశ్రయముగా ఉంటానని చెప్పేసి వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. సామెతల గ్రంథము 14, 26, 27 వచనం మనం గమనించినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. మనం వాక్య భాగంలో చూస్తా ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశము నుండి విడిపించునని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా. ఎవరైతే దేవుని పట్ల భయభక్తి కలిగి ఉంటారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. 91 కీర్తనలో కూడా మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తివంతుని యొక్క నీడను విశ్రమించువాడు అని చెప్పేసి అక్కడ కూడా రాయబడి, ఈనాడు దేవుడు నీకు ఆశ్రయముగా ఉండాలని ఆశపడతా ఉన్నా. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆయన సంరక్షించాలని, కాపాడాలని, భద్రపరచాలని ఆయన ఇష్టపడతా ఉన్నా. మీరు యోబుని కనుక గమనించినట్లయితే ఆయన దేవుని యొక్క భయము, భక్తి, యథార్థత, పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించేవాడని వాక్య భాగంలో మనం చూసాం. అందుని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆయనకి, ఆయన కుటుంబానికి, ఆయన పిల్లలకి, ఆయన కలిగిన ఆస్తికి అంతటి కూడా దేవాది దేవుడు అగ్ని ప్రకారం వేసినట్టుగా మనం చూసాం. అపవాది చాలా సార్లు వారి యొక్క కుటుంబాన్ని, ఆయనకున్నటువంటి సమస్తాన్ని పాడు చేయాలని చూసినప్పుడు, చాలా సార్లు యోబు పిల్లలు ముట్టాలని చూసినప్పుడు దేవుడు వేసిన కంచెను, ఆ కాపుదలను వాడు దాటలేకపోయాడు. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాడు. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటాడు. వారి పిల్లలను ఆయన ఆశ్రయముగా ఉండి కాపాడుతాడని వాక్య భాగంలో చూస్తా ఉన్నాం. మరి నీ ఇంటి వారితో, నీ పిల్లలతో దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? నేను నువ్వు పరీక్షించుకోమని ఒకసారి ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను.